ఒకవేళ మీరు ఒక షార్ట్ ఫిల్మ్ ని గానీ డైరెక్ట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 విషయాల్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, లేదంటే మీరు మీ షూటింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో గైస్, వెల్కమ్ టు ద 100 డేస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ డే 67. పాయింట్ నెంబర్ 1, క్రాస్ చెక్ ద ఎమోషన్ ఆఫ్ ద సీన్. మీ షూట్ డే లో మీరు ఏదైతే సీన్ ని తీయబోతున్నారో అందులో కోర్ ఎమోషన్ ఏంటి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక రోజు షూట్ డే లో చాలా టెన్షన్స్ ఉంటాయి. సో వాటన్నిటి మధ్యలో ఆ రోజు తీయబోయే సీన్ లో ఒక మెయిన్ ఎమోషన్ ఏంటి అనేది మనం మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. అది ఒకవేళ భయం, సంతోషం, బాధ, దుఃఖం ఏదైనా కావచ్చు. మీరు తీయబోయే స్టోరీలోని సీన్ లో యొక్క మెయిన్ ఎమోషన్ మీరు మిస్ అయ్యారంటే అది ఫండమెంటల్ గా చాలా విషయాల్లో మిస్ అయిపోతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పాయింట్ ఆఫ్ వ్యూ. లైక్ మీరు ఇప్పుడు చెప్పబోతున్న ఈ ఎమోషన్ అనేది ఏ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రాబోతుంది. అది డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూనా, లేదంటే మెయిన్ క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూనా, లేకపోతే యాంటాగనిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూనా అనేది మీరు ఫిక్స్ అవ్వాలి. దాన్ని బట్టే మీ సీన్ యొక్క కోర్ ఎమోషన్ అనేది ఏ డైరెక్షన్ లో వెళ్ళాలనేది మీకు క్లారిటీ వస్తుంది. అంతేకాకుండా మీ ఫ్రేమింగ్, పేసింగ్ అండ్ హోల్ విజువల్ లాంగ్వేజ్ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బ్లాకింగ్ ఆఫ్ యువర్ సీన్. ఒక రోజు షూట్ డే స్టార్ట్ చేసే ముందు మీ ఎంటైర్ షూట్ జియోగ్రఫీలో ఏ క్యారెక్టర్ అనేది ఎక్కడ ప్లేస్ అయి ఉంటుంది, ఆ క్యారెక్టర్ ప్లేస్మెంట్స్ మధ్య మీ కెమెరా అనేది ఎలా మూవ్ అవుతుంది అనేది మీకు చాలా క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఒక రోజు షూట్ లో మీకు ఎంత షూట్ టైం దొరుకుతుంది, ఆ యాక్టర్స్ యొక్క టైం, మీ క్రూ యొక్క టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు మీ బ్లాకింగ్ ని ముందుగా ఫిక్స్ అవ్వకుండా ఉన్నారు అంటే మీ టైం అంతా మీకే తెలియకుండా గడిచిపోతుంది. ఆ తర్వాత మీ షూట్ డే అనేది వేస్ట్ అయిపోతుంది. కొన్నిసార్లు ఒక్క షూట్ డే వేస్ట్ అయినా కూడా మీ ఎంటైర్ సినిమా ఆగిపోయే ఛాన్స్ ఉండొచ్చు.